హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి అన్వేషణ. మనం ఇప్పుడు చూస్తున్న వీడియో ఎక్కడిది అంటే జొన్నగిరి అనమాట. జొన్నగిరి దగ్గర ఉన్నటువంటి పొలాలు, ఎర్రగుడి పొలాలు, అశోకుని శిలాశాసనం ఎదురుగనమాట. చూడండి, వర్షం తక్కువగా పడింది. చిరుపాటి జల్లుడు, తేలిక జల్లులు మాత్రమే పడ్డాయి. జొన్నగిరి తప్ప ఎర్రగుడి కానిచ్చి గుత్తి వరకు మంచి మంచి వర్షాలు పడ్డాయి, కానీ జొన్నగిరిలో పడలేదు. బ్యాడ్ లక్ అనుకోవాలి. చాలామంది యూట్యూబ్ ఛానల్ వర్షాలు పడ్డాయి, వేట మొదలైందంటూ మరి చెప్తున్నారు. అయితే ఆ మాటలు విని జనాలు అయితే వచ్చారు, కానీ వర్షం మాత్రం తక్కువే. ఇక్కడ ఏంటంటే వర్షం పడితే మట్టి అడుగుకు పోయి రాళ్ళు పైకి వస్తాయన్నమాట. అందుకని వర్షం పడినప్పుడు మాత్రమే వస్తారు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జూన్ నెల స్టార్ట్ అయింది. రైతులు ఇక మంచి వర్షంగాను పడితే పంటలు వేయటానికి వాళ్ళు విత్తనాలు తెచ్చుకొని విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసిన మరుక్షణమే వాళ్ళు అక్కడికి రానివ్వరు. కాబట్టి ఇప్పుడు ఆ వర్షం పడిన వారం రోజుల్లోనే మనం ఏది ఎత్తుక్కున్నా సరే మరి సంవత్సరం పొడుగును ఎతకటానికి లేదు. ఇక్కడ పోలీసులు అరుస్తారు, రైతులు అరుస్తారు, పంటలు నాశనం అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పంటలు వేసుకుంటారు. మనము దొరకని రాళ్ళ కోసం ఈ విధంగా వచ్చి పంటలు నాశనం చేయడం తప్పు. ఎందుకంటే మనం కూడా రైతులమే కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. వర్షం పడిన తర్వాత మంచి వర్షం పడిందో లేదో కనుక్కోండి. వర్షం పడిన తర్వాత ఒక వారం లోపు మాత్రమే అవకాశం ఉంటుంది. చాలామంది 15 రోజులు 20 రోజుల ముందే వచ్చారు, కానీ ఏమీ దొరకలేదని చెప్తున్నారు. ఎందుకంటే మంచి వర్షం పడాలి. మంచి వర్షం పడితే మట్టి అడుగుకు పోయి రాళ్ళు బయటకు కనిపిస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే జొన్నగిరిలో అన్ని పొలాల్లో దొరకవు. ఎక్కడో ఒక చోట మంచి పొలం ఉంటుంది, అక్కడ మాత్రమే సూది ముక్క రాళ్ళు కానీ వజ్రాలు కానీ దొరుకుతాయి. ఏ పొలంలో అయితే ఆ పొలంలో దొరకవు. ఊరక తిరిగి టైం వేస్ట్ చేసుకొని పంటలు నాశనం చేయడం మంచిది కాదు. దొరికే పొలాలు కొన్ని ఉంటాయి, అవి తెలుసుకొని వెళ్ళండి. అది కూడా విత్తనాలు వేయకముందే పంటలు వేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైతులు అరుస్తారు, పోలీసులు అరుస్తారు, అక్కడ ఉండటానికి కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. వర్షం పడిందో లేదో కనుక్కొని వెళ్ళండి. నేనైతే వెళ్ళమని చెప్పను, అయినా కూడా జనాలు వస్తుంటారు. కాబట్టి పోయి ఇబ్బందులు పడడం ఎందుకు, డబ్బులు పాడు చేసుకోవడం ఎందుకు? ఇక్కడ వర్షం పడకుండా ఏం పడకుండా రాళ్ళు కనపడకుండా ఊరకపోయి అక్కడ ఇబ్బంది పడటం మంచిది కాదు. కాబట్టి ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్